నేటి నుంచి 3 రోజుల పాటు విశాఖలో ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. మంత్రి హోదాలో తొలిసారిగా విశాఖలో పర్యటించనున్న తరుణంలో టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి 9:30కి విశాఖ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి దసపల్ల హిల్స్ లోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు లోకేష్. రాత్రి పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బస్సులోనే బస చేయనున్నారు. అనంతరం 29న ఉదయం 9:45కి బయలుదేరి జిల్లా కోర్టుకి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు పార్టీ కార్యాలయానికి చేరుకొని మధ్యాహ్నం పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. 30న స్థానికంగా ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు లోకేష్. ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరలక్ష్మి, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఐటీ విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తొలిసారిగా విశాఖపట్నంలో పర్యటించబోతున్నారు. ఈ రోజు రాత్రి 9:30కి అయితే విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దసపల్లా హిల్స్ లో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ రాత్రి తన ప్రత్యేకమైన బస్సులోనే బస చేస్తారు. రేపు ఉదయం 9 గంటలకు బయలుదేరి స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా జిల్లా కోర్టు ప్రాంగణంలో కార్యక్రమానికి హాజరవుతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. 9:45 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కోర్టు ప్రాంగణంలోనే ఉంటారు. అనంతరం కోర్టు 1 గంట తర్వాత మళ్ళీ తిరిగి పార్టీ కార్యాలయానికి చేరుకొని అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత స్థానిక పార్టీ నాయకులతోటి కార్యకర్తలతోటి సమీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే విశాఖపట్నం టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం నవాటాలకు చేరుకుని నవాటాల్లో ఐటీ నిపుణులతో సమావేశం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఐటీ రంగాన్ని విశాఖపట్నంలో ఎలా అభివృద్ధి చేయాలి అనే అంశాల మీద సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు సాయంత్రం ఆ సమీక్ష అనంతరం కూడా తిరిగి పార్టీ కార్యాలయానికి చేరుకొని రాత్రి కూడా అక్కడే బస్సులోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులోనే బస చేసి ఎల్లుండి ఉదయం అంటే 3వ రోజు 30వ తారీఖున ఉదయం బయలుదేరి ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమాల్లో అయితే నారా లోకేష్ పాల్గొనే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే పార్టీ వర్గాలు అయితే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో తొలిసారిగా మంత్రి హోదాలో లోకేష్ అయితే విశాఖపట్నం రావడంతో పార్టీ శ్రేణులన్నీ కూడా భారీ ఏర్పాట్లు చేశాయి. నారా లోకేష్ స్వాగతం పలికేందుకు అయితే ఇప్పటికే పట్టణంలో బ్యారికేడ్లు గట్రా ఏర్పాటు చేసి ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ.